దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ఉదయకాలపు సమయమున ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు కూడా నీ దేవదూతలతో సహా కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలము నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయా, మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. అటువంటి నీ కృప, నీ దయ, నీ కనికరం ప్రభువా నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి మీరే నడిపించుకోమని నేను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నువ్వు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండియా. దేవా, మేము చేసే విజ్ఞాపన మీరు ఆలకించండి, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలులు చే స్తోత్రముల మీద ఆసీనుడైన తండ్రి, నీకే స్తోత్రములయ్యా. మేము చేసే స్తోత్రములు కూడా మీరు ఆలకించండి, అంగీకరించండి నా ప్రభువా. నేను మేము చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా నా ప్రభువా నీ దైవ సన్నిధికి చేర్చుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. ఈ సమయమున నా ప్రభువా మా దేశము కొరకు, మా దేశ ప్రజల కొరకు నా ప్రభువా ప్రార్థించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నా ప్రభువా. నా దేశాన్ని, నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి తండ్రి. నీ సురక్షితమైన రెక్కల చాటును భద్రపరచండి నా ప్రభువా. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నిన్నెరగక ఎంతోమంది నశించిపోతున్నారు నా ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి నా ప్రభువా. వారి యొక్క హృదయాలను మీరు తెరవండి నా ప్రభువా. వారి కఠినమైనటువంటి హృదయాలను ప్రభువా మీరే తెరిచి నా ప్రభువా వారిలో ఉన్న రాతి గుండెని తీసివేసి నీ యొక్క మాంసపు గుండెని దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండియా. ఈ సమయంలో నా ప్రభువా మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. ఆరోగ్యంతో నింపండి అయ్యా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నాను తండ్రి. వారి చుట్టూ నీ కంచి వేయండి. నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి దేవానికి స్తోత్రములయ్యా. బాలింతలకు ఆరోగ్యము దయచేసి ప్రభువా వారి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చండి దేవానికి స్తోత్రములయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా. రాకపోకలందు నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఏ దుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండా మీరే కాపాడండి తండ్రి. నీ సమయోచితమైన జ్ఞానమును బిడ్డలకు దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలను మీరు బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. నాయనా, దినదినము నీ సిలువను ఎత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి నా ప్రభువా. నాయన, యవన కాలమంది నీ కాడి మోయటన్నారు నీకు మేలంటున్నావు ప్రభువా. అటువంటి మేలైన జీవితంను నీ బిడ్డలకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. వారి యొక్క తలంపుల్లోనూ, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. వారి చదువుల్లోనూ, వారు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా నీడగా ఉండండి నా ప్రభువా. ఎంతోమంది దూర ప్రాంతాలను చదువుచుండగా
నాయన వారికి నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రభువా. ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్యా. నిరుద్యోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, వారి యొక్క ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత బిడ్డలందరికీ దయచేయండి నా ప్రభువా. దినదినము నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నేను వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల వివాహాల్లో మీరే సహాయం చేయండి అయ్యా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి నా ప్రభువా. వివాహాల్లో కావలసినటువంటి ధన సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అందించండి ప్రభువా. ఎవరికి ఏదైతే లోటుగా ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. వారి యొక్క లోటులన్నీ కూడా తొలగించి మీరే సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి నా ప్రభువా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీవు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆరోగ్యంతో నింపండి, నీ కాపుదల నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. వారి యొక్క ప్రసవంలో తోడయండి ప్రభువా. నీ బలాన్ని నీ శక్తిని నీ ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి దేవా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా. తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి దేవానికి స్తోత్రములయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ప్రభువా, మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరిచిన ప్రభువా, వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి అయ్యా. ఎవరే సమస్యల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేసి నీలో నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నానయ్యా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాయన వారి యొక్క దాంపత్య జీవితాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలు విడిపోయి బ్రతుకుచుండగా నా ప్రభువా, వారు మరలా కలిసి జీవించటానికి మీరే కృప చూపండి నా ప్రభువా. నాయన వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరచండి అయ్యా. అపవాది క్రియలన్నీ లయపరచండి. అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రిని బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి నా ప్రభువా. నాయన మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి. వారి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి దేవానికి స్తోత్రాలు ప్రభువా. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకుల్ని మీరు మార్చండి అయ్యా. వారి జీవితాలను మీరు సరిచేయండి దేవానికి స్తోత్రాలయ్యా. ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి, వారికి విడుదల దయచేయండి నాయన. వారి యొక్క పాపములను విడిచిపెట్టి నా ప్రభువా, నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా. విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వారి బ్రతుకులు మీరు మార్చండి తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఉన్న పాటున ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందటానికి సహాయం చేయండి అయ్యా. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడినంటున్నావయ్యా. నమ్మని వానికి శిక్ష విధించబడినంటున్నావు ప్రభువా. నీ శిక్ష నుంచి నీ బిడ్డలందరినీ తప్పించిన ప్రభువా, నిన్ను నమ్మి నీ నామములో బాప్తీసం పొందే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభువా. మీరే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నా ప్రభువా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నావయ్యా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి నా ప్రభువా.
డాక్టర్లో మీరు ఉండండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేసి ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో తగిన జ్ఞానాన్ని వారికి దయచేసి వారికి నీ కాపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు నా ప్రభువా. నాయన నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభువా అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. అనేక చోట్ల నా ప్రభువా నీ బిడ్డలను అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రభువా. ఎంతోమందిని చంపేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితులు నీ బిడ్డలకు ఎవరికి సంభవించకుండా మీరు కాపాడండి తండ్రి. నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. విశ్వాసాలను బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రపంచవ్యాప్తముగా తండ్రి క్రైస్తవులపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి నా ప్రభువా. ఎంతోమంది అమాయకులు అబాయకులను ప్రభువా నాయన చంపేస్తున్నారు నా ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ జాలి చూపండి నా ప్రభువా. నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా చీనన్నావు తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి ప్రభువా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండినని వాగ్దానం చేసిన దేవా, నీ యొక్క వాగ్దానాన్ని ప్రభువా నీ బిడ్డలందరి పట్ల నెరవేర్చండి అయ్యా. నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి అయ్యా. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునికడు నిద్రపోడు అంటున్నావు ప్రభువా. అవును దేవా, నీవు కునుకోకుండగా నిద్రపోకుండగా నీ బిడ్డలందరినీ కాపాడే దేవుడు అన్నావు తండ్రి. నీ బిడ్డలను ప్రభువా దుష్టుల చేతికి అప్పగించకుండగా మీరే కాచి కాపాడండి దేవా. నీ గొప్ప కార్యాలు నీ బిడ్డలందరి పట్ల జరిగించండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి, వారి బ్రతుకుల్ని మీరు మార్చండి అయ్యా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా, వారి బ్రతుకుల్ని మీరు మార్చండి తండ్రి. నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి నా ప్రభువా. చిన్న బిడ్డలు యవ్వని బిడ్డలు ఎంతోమంది నా ప్రభువా అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితి నుంచి ఎవరు తప్పించగలరయ్యా, ఎవరు కాపాడగలరు ప్రభువా. అపవాదిని మీరు బంధించండి నా ప్రభువా. అపవాదిని దూరపరచండి తండ్రి. ఏ హాని నీ బిడ్డలు ఎవరికి కూడా సంభవించకుండా మీరే కాచి కాపాడండి తండ్రి. నీవు సృష్టించిన నా ప్రభువా బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. ఏ హాని సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవా. నీకే స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి జీవితాలలో నెమ్మది దయచేయండి, శాంతి సమాధానము దయచేయండి నా ప్రభువా. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రభువా. నీ యొక్క ఆదరణ నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి రాష్ట్రాన్ని ప్రతి దేశాన్ని పరిపాలించి నాయకుల్లో మీరు ఉండండి, ప్రధానుల్లో మీరు ఉండండి, ముఖ్యమంత్రుల్లో మీరు ఉండండి. ప్రతి ఒక్కరి అధికారుల్లో మీరే ఉండి నడిపించండి అయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా మీరు అందించండి నా ప్రభువా. నాయన ప్రభుత్వాల ద్వారా నీ బిడ్డలకు ఎటువంటి హాని సంభవించకుండా మీరే కాపాడండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. నీ బిడ్డలందరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి నా ప్రభువా. నాయన అన్యాయాన్ని నా ప్రభువా న్యాయముగా మార్చే దేవుడవు నీవే తండ్రి. నీ బిడ్డలు ఎవరికి ఎటువంటి అన్యాయము కలగకుండగా ప్రభువా ఎవరైతే ప్రభువా ప్రభుత్వాల ద్వారా అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారో ప్రభువా దాని నుంచి విడుదల దయచేసి ప్రభువా న్యాయముగా మీరే మార్చి నీ బిడ్డలకు తగిన న్యాయాన్ని చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డల బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారిపైన నీ జాలిని చూపండి, నీ సహాయాన్ని వారికి అందించండి. తల్లిలా నా ప్రభువా, తండ్రిలా ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నీ కృప చూపుండయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే వారికి దిక్కుగా ఉండి ప్రభువా వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నాయన బీదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాలలో నెమ్మది దయచేయండి, శాంతి సమాధానము దయచేయండి
దయచేయండి నా ప్రభా. నెమ్మది లేకుండా చేయుచున్న అపవాదిని మీరు దూరపరచండి అయ్యా. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రభువా, నీ శక్తి చేత నింపి ప్రభువా, నీ ప్రభావాన్ని వారిలోనికి పంపించి ప్రభువా, నీ బిడ్డలందరినీ కూడా కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఎంతోమంది ఆ విధముగా చనిపోతున్నారు తండ్రి. ఆ కుటుంబాలకు నీ ఓదార్పును దయచేయండి అయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా, అంగీకరించండి దేవా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి. ఎవరే సమస్యలో ఉన్నారు, ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. వారి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చి ప్రభువా, నీ గొప్ప కార్యాలు జరిగించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతులను కావలుగా ఉంచండి నాయన. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానమును దయచేసి ప్రభువా, ఏ విధముగా వాహనం నడపాలో ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. నాయన ప్రతి ఒక్కరి ప్రయాణంలో ప్రభువా నిత్యము కూడా మీరే తోడుగా నీడగుండి నడిపించండి. ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మీరే కాపాడండి దేవానికి స్తోత్రాలయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభువా. వాటి ద్వారా ఎవరికి నష్టము కలగకుండా, ఎటువంటి ప్రాణహాని కలగకుండా మీరే సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను దేవా. నీ కృప చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి నా ప్రభువా. నేను వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే స్తోత్రాలు నా ప్రభువా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. నాయన మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా ప్రభువా, తగిన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభువా. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా, ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు అందించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి దేవా. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అభివృద్ధి పరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. దినదినము కూడా ప్రభువా అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయండి అయ్యా. వారు రాకపోకలందు ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేసి వారి పనుల్లో తగిన బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను దేవా. అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి మార్గాలను సిద్ధపరచండి నా ప్రభువా. నీకు సమస్తము సాధ్యము తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నీ గొప్ప కార్యాలు నీ బిడ్డలందరి పట్ల జరిగించండి. మీరే మహిం పొందమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించండి నా ప్రభువా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించి ప్రభువా, నాయన ప్రతి ఒక్కరికి చక్కని గృహాలు దయచేసి ప్రభువా, వారి జీవితాలలో నా ప్రభువా సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రభువా, వారి సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ తండ్రి, వాటి నుంచి వారికి విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నాయన నీలో బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అలాగే నన్ను బలపరచండి నా ప్రభువా. నా కుటుంబ అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి నా ప్రభువా. నా ప్రభువా నిత్యము కూడా నా ప్రభువా ప్రార్థించే కృపను, ధన్యతను నాకు దయచేయండి నా ప్రభువా. ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభువా, నాయన నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా. నీ పనిముట్టుగా, నీ బోరుగా వాడుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. మీరే బలపరచండి, స్థిరపరచండి దేవానికి స్తోత్రాలు. నేను చేసిన ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా.
అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రానియున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.